హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో నేను 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి క్రిస్పీ పొటాటో ఫ్రై అండ్ ఇంకోటి టొమాటో చారు అనమాట. ఈ టొమాటో చారుని చేసుకోవడానికి మనం ఫస్ట్ కొంచెం నాటు టొమాటోలు అండ్ మెత్తగా ఉండే తీసుకుంటే మనకు ఆ టొమాటోస్లో అనేది పులుపు అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఐటమ్స్ నేను ప్లేట్లో పెట్టి డిస్ప్లే చేశాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ ఆనియన్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 to 3 టొమాటోస్ అనేవి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని దీంట్లో టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకునే టొమాటో గుజ్జు ఏదైతే ఉందో అది మిక్సీలో యాడ్ చేసుకొని దీన్ని అయితే ప్యూరీ చేసుకోవాలన్నమాట. లేదు మీకు టైం ఉందనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మీరు చేత్తోనే దీన్ని స్మాష్ చేసేయచ్చు. నేనైతే మిక్సీలో స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. దీన్ని ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా దీన్ని అయితే కలుపుతూ ఉండడం అయితే బెటర్ అనమాట. మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇదైతే ఇలా బాయిలింగ్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే దీనికోసం పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసి దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్న చారులో అయితే యాడ్ చేసుకోవాలి. వెంటనే ఎందుకు మూత పెట్టానంటే మనం వేసిన పోపు అనేది ఆ స్మెల్ పోకూడదు కాబట్టి అందుకని నేను కొంచెం వేసి ఫస్ట్ మూత పెట్టేశాను అనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే టొమాటో చారు అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మీడియం సైజ్ 5 పొటాటోస్ అయితే తీసుకున్నాను. నేను వాటిని అయితే పీల్ ఆఫ్ చేయట్లేదు, ఎందుకంటే మనం బాయిల్ చేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 5 పొటాటోస్ని అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసి ఒక హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 2 to 3 విజిల్స్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత పొటాటో ఫ్రైలో కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు, మినప్పప్పు అండ్ ధనియాలు వేసి వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని దీంట్లో కొంచెం కారం అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మెత్తగా పౌడర్ అనేది అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా పౌడర్ అయితే దీన్ని చేసుకోవాలి. ఈ పౌడర్ మనం పొటాటో ఫ్రైలో యూస్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ మనం బాయిల్ చేయడానికి పెట్టిన పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి అనమాట. దీన్ని అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దీంట్లో అన్ని పోపు గింజలు వేసుకొని దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పోపు కాలిన తర్వాత మనం పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో పసుపు అండ్ దాంతోపాటు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం లిడ్ పెట్టి కనుక ఉడికించుకుంటే కొంత తొందరగా ఉడికిద్ది. అండ్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది పొటాటో ఫ్రైలో వేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కనుక మీరు రెగ్యులర్గా చేసే పొటాటో ఫ్రై కంటే కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై channel daily discoveries vlog. Thank you for watching.